తలస్నానం చేసినప్పుడు లేదా చేసిన వెంటనే తలనొప్పి రావడం చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఇది చాలాసార్లు ఆందోళన కలిగించినా ఎక్కువ సందర్భాల్లో దీనికి స్పష్టమైన వైద్య కారణాలు ఉంటాయి. చాలామందిలో కోల్డ్ స్టిమ్యులస్ హెడ్డేక్ వస్తుంటుంది. అంటే చల్లటి నీరు ముఖం మరియు తలభాగంలోని ట్రైజెమినల్ నర్వ్ను ఉత్తేజితం చేయడం వల్ల ఒక్కసారిగా గుచ్చినట్లుగా నొప్పి వస్తుంది. ఇది ఐస్ క్రీం తిన్నప్పుడు వచ్చే తలనొప్పిలా ఉంటుంది మరియు సాధారణంగా కొద్దిసేపట్లో తగ్గిపోతుంది. మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో కూడా చల్లటి నీరు, తడిజుట్టు, ఉష్ణోగ్రతలో అకస్మాత్తు మార్పులు మైగ్రేన్ను ప్రేరేపిస్తాయి. ఇలాంటి వారిలో తల ఒకవైపునే ఎక్కువగా నొప్పి వస్తుంది. వాంతి భావన, వెలుతురు లేదా శబ్దానికి అసహనం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. సైనస్ సమస్యలు ఉన్నవారిలో కూడా తలస్నానం తర్వాత తలనొప్పి రావచ్చు. చల్లటి నీటి ప్రభావంతో సైనస్లలో ఒత్తిడి పెరిగి నుదురు, చెంపలు లేదా కళ్ల వెనుక భాగంలో నొప్పి ఏర్పడుతుంది. ముందుకు వంగినప్పుడు ఈ నొప్పి ఎక్కువగా అనిపించడం సైనస్ తలనొప్పికి ఒక ప్రత్యేక లక్షణం. ఎక్కువసేపు డెస్క్ వద్ద కూర్చొని పనిచేసేవారిలో మెడ కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. తలస్నానం సమయంలో మెడను ఎక్కువసేపు వంచడం వల్ల ఆ కండరాలు మరింత ఒత్తిడికి గురై నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి సాధారణంగా మెడ వెనుక నుంచి ప్రారంభమై తల ముందు భాగం వైపు వ్యాపిస్తుంది. ఇవే కాకుండా టెన్షన్ హెడ్ఏక్, ఆక్సిపిటల్ న్యూరాల్జియా, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, అనీమియా మరియు ముక్కు అలర్జీలు కూడా చల్లటి నీటికి తల సున్నితంగా మారేలా చేసి తలనొప్పికి కారణమవుతాయి. ఇలాంటి సందర్భాలలో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. తలస్నానం తరువాత తలనొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. చల్లటి నీటి బదులు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం, స్నానం తరువాత జుట్టును వెంటనే బాగా ఆరబెట్టడం, తెల్లవారుజామున చల్లటి నీటితో తలస్నానం చేయకుండా ఉండటం, అలాగే స్నానం సమయంలో మెడను రిలాక్స్గా ఉంచడం చాలా ఉపయోగకరం. కానీ తరచూ లేదా దీర్ఘకాలంగా తలనొప్పి ఉంటే పదేపదే పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఫాలో చేయడం మంచిది. హైదరాబాద్లోని సిమ్స్లో తలనొప్పులకు అత్యవసర చికిత్సకై అల్లోపతితో వైద్యం, దీర్ఘకాల నియంత్రణ మరియు నివారణకు హోమియోపతి వైద్యం కలిపిన ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానం ద్వారా చికిత్స అందిస్తారు. దీని లక్ష్యం తలనొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం కాదు, దీర్ఘకాల నియంత్రణ మరియు మెరుగైన జీవన నాణ్యతను సాధించడం. తలనొప్పితో మీరు కూడా విసిగిపోయారా? సిమ్స్లో మీకు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇక బెంగ పడవద్దు, మీ తలనొప్పి నుండి మీకు విడుదల సాధ్యమే.